ఆ రోజు విశాఖపట్నంలో ఉన్న రాజీవ్ గాంధీ గారు చెన్నైకి వెళ్ళాలనుకున్నప్పుడు, అప్పుడు మెడ్రాస్కి వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎయిర్క్రాఫ్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖరాబ్ అయినప్పుడు ఎవరు ఆయన్ని ఫోర్స్ఫుల్గా చెన్నైకి పంపించారు, మెడ్రాస్కి పంపించారు, ఎవరు శ్రీపెరంబదూర్ తీసుకెళ్లారు? దీని ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు. నెవర్. అసాసినేషన్ మీద ఎంక్వైరీ జరిగింది కానీ మిగతా ఎక్కడ ఎంక్వైరీ జరగలేదు. అప్పుడు శ్రీపెరంబదూర్ అనేది చాలా చిన్న టౌన్ ఉండే, అవును, చిన్న విలేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడే చాలా పెద్ద ఆటోమొబైల్ హబ్, అది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైంది. మొన్న 6 నెలల ముందు వెళ్తే నేను చూశాను, అక్కడ ఉన్న క్రౌడ్ రోడ్ మీద మీరు సరిగ్గా పరిశాన్ అయిపోతారు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. హిస్టరీలో జరిగిన తప్పులు నేర్చుకోవాలి, అవును, మళ్ళీ మనం రిపీట్ చేయకూడదు. రేపు ఎక్కడో చెప్పినట్లు మయన్మార్లోనో ఎక్కడో గొడవ అయితే మనం వెళ్ళి అక్కడ మన తల పెట్టుకోకూడదు. అది మనం యూఎస్లో చూసాం. యూఎస్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, ముందు రష్యన్ తరిమి కొట్టడానికి పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు. తర్వాత ఏమైంది, తాలిబానే ఐఎస్ఏ వాళ్ళ తల మీద చేయబెట్టారు. అవును, అప్పుడు పారిపోయారు అక్కడి నుంచి. ఒసామా బిన్ లాడెన్ 9/11 అటాక్ చేయించారు. నెవర్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎవడో కొట్లాడుతున్నప్పుడు అదే, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. యూక్రెయిన్ రష్యా వార్లో కూడా అదే జరిగింది. ట్రంప్ కరెక్ట్లీ హీ సెడ్, సారీ, నాకు పని లేని ఇష్యూ అది, నేను ఆ వార్ ఖతం చేసేసి నా డబ్బులు నాకు కావాలి, నేను 200 బిలియన్ ఇచ్చాను, 300 మిలియన్ ఇచ్చాను, నాకు ఆ డబ్బులంతా వాపసు కావాలని చెప్తున్నారు. ఆయుధాలన్నీ ఇచ్చారు, నాకు ఆ బిల్లు ఇచ్చేస్తాను జెలెన్స్కీకి, నాకు డబ్బులు కావాలంటున్నారు.